వర్ష వర్ష ఎక్కడే పోతున్నావు ఇప్పుడు చెప్పా చేలోకి ఉదయాన్నే చేలోకి డ్రెస్ మట్ట వద్దంట పాప చూడు దించు మా వదిలే మట్ట అయితే వదిలేస్తలే ఉతికేస్తా అనమాట ఇక్కడి నుంచి పొద్దున్నే నీ ఉంగరం బాగొట్టుకుంటూ ఒకసారి ఎత్తుక్కోవచ్చు కదా ఒకసారి మా ఆయన పని చేయడానికి వచ్చేది ఇక్కడికి ఒక్కసారి ఏం చేయడానికి వచ్చినవా నీళ్ళు వేయడానికి వచ్చిందా వరికి నీళ్ళు వేయడానికి వచ్చి నీళ్ళు పక్కకు తీసేదా లేకపోతే కాలువ సరిగ్గా చేసేది దేనికో వచ్చి ఉంగరం పోయింది ఉంగరం బాగొట్టుకొని వచ్చాను అనమాట బాగా వస్తున్నాయి దోసకాయలు రోజు దోసకాయ పచ్చడి దోసకాయ చెట్లు కదా వంకాయలు వంగ చెట్లు ఈ 4 నాటిండ్రా వంకాయలా ఈ 4 నాటిండ్రా పచ్చిమిరపకాయలు అయితే మొన్నే తెచ్చిండ్రు ఫస్ట్ టైం పచ్చిమిరపకాయలు ఏదే చొప్ప బర్రెలకి అవతలది పిల్లి పిసరేసి నేను మరి అదేమో పచ్చిమిరపకాయల చెట్లు ఎక్కువ వేసుండ్రు కానీ లేట్ ఏమో ఇవి వచ్చేది నిదానంగా ఈ మాత్రం వచ్చేసినాయి బెండకాయలు అస్సలు అబ్బా తినలాగా తెచ్చిపోతున్నాం ఎవరికంటే ఊరికే ఇచ్చేస్తుంది మీ అమ్మ ఎవరికంటే వాళ్ళకి ఏం చేస్తారు రోజు బెండకాయలు అంటే ఆడ అప్పటికి కోసుకొని వచ్చి ఇస్తూ ఉంది ఎన్ని పచ్చిమిరపకాయలు ఇదేంది అలసందకాయ పడినట్టుందో పచ్చిమిరపకాయలు నిదానం అయితే కాస్తే మాత్రము చాలా రోజులు కాస్తాయి అలసందకాయలు కాస్తున్నాయి వర్షడా ఎంత పెద్దగా ఉంది చూడు చాలా పెద్దది వచ్చింది తెల్ల సందులు ఉన్నట్టున్నాయి తీసాను గింజలు రాలే ఇంకా లేతది ముదరలా లోపల గింజలు చెక్కోవాలంటే మనమేమడ్డమా అంటే వాడు కిందన్నా ఆడుకుంటుంటాడు ఒక్కటే గింజ పడింది కూరగాయలల్లో ఏడొకటి ఉంది 1 2 ఉన్నాయి ఇదిగో ఏంది గింజలు లేవు తప్పకలు అయిపోయినాయి ఎండిపోయినాయి వర్షడా కాయలు వచ్చానా అలసందకాయలు దీంట్లో 1 2 గింజలు ఉన్నాయి అంతే వంగ చెట్లు మళ్ళీ ఇటు ఎందుకు వేసింది 6 2 7 2 వంగ చెట్లు దోసకాయ కొయ్యి పచ్చడి చేయొచ్చానా దోసకాయ పచ్చడి ఈరోజన్నా రేపన్నా ఏందే వంకాయలు కోసుకొని పోదాం ఏడో ఒకటి ఉంది నిన్న కోసుకొని వచ్చింది ఏందో జిక్కింది డాడీకి దోసకాయనా అది ఏందో జిక్కిందంట డాడీకి
వంకాయలు కోస్తున్నా. వంకాయలు మొటిక్కాయలు వచ్చినాయి అప్పుడే. ఏం వంకాయలు తల్లే, రోజు వంకాయ బెండకాయ. కోస్తున్నాను. మా ఆయమ్మకి వంకాయ వేసి కావాలి కాదు, నిద్రలేసి ఏం చెప్పుద్దా, నాకు కాళ్ళు నొప్పి పుడుతుంది, మా కాళ్ళలో పురుగులు పోయినాయి అంట, పొట్టలో రాళ్ళు వేసిండ్రంటది. తల్లొచ్చి ఏమన్నాడు అంటది. ఏడు బొక్క పడిందంట. మొన్న ఎందుకు చెప్తుంది, ఏడు బొక్క పడింది మా. ఏడబడింది బొక్క, ఏడబడింది. నేను వాయిస్ కట్ చేయను, అట్లా పెడతా, నీ ఇష్టం. బెండకాయలు ఉండి కోసుకొని పోదాం వద్దా? 2 వంకాయలు చేత పట్టుకొని వచ్చిందమ్మ, ముద్దురుది. కొయ్యడం రాలేదు నీకని చెప్పు. బెండకాయలు మాత్రం చిత్తుగా కాస్తున్నాయి అసలు. ఏమి నేను అనుకున్నా కవర్ తెద్దాము, ఏదో ఒకటి ఉంటే కోసుకొని వద్దామని. ముదురు బొచ్చులు. కోసుకుంటా అసలు కాయలే ఉన్నాయి చెప్పుకున్నాయి. కొయ్యొచ్చు కదా దోసకాయ, రాలేదు. ఇది కట్ చేస్తే సరిపోద్ది. వరకు తింటున్నావా? తినైతే గోంగూర దోసకాయలు చూడు అసలు ఎట్లా వస్తుంది. మంచి చెట్టుకి పచ్చి చూపించు. అన్నీ చూడు, గిన్నెలు చూడు. అని పోదాం. గోంగూర ఎక్కువ మొత్తమైంది అందరికి. ఇంకా గోంగూర అక్కడమ్మని చెప్పండి. ఆపేసినా ఇప్పుడు ఈ నుంచి అవతలకి దాటుకోలేక ఈ యుద్ధం అన్నమాట. ఇట్లా పోయి ఎట్లా మోటార్ ఎవరిది? మందేనా? బావిలో నుంచి నీళ్ళ, కాలువలోంచి నీళ్ళు. చప్ప ఇదంతా బర్రెలకి. ఇదంతా కోసేసిండ్రు, ఆడుంది కొద్దిగా. పొద్దున్న ఏమన్నా ఉన్నాయి అనుకో, పాములు ఏమన్నా గెడ్లు, ఇంకేంలే. జనం మీద వచ్చే కన్నా కింద వచ్చేది మేలు, ఏముండవు. అంతే, ఇది వస్తూ ఉంటుంది. ఈ పక్క నుంచి కోస్తూ ఉంటే మళ్ళీ నీళ్ళు కడుతుంటే ఈ పక్క వస్తూ ఉంటుంది. అంతా ఇది రోంత అయిపోతే మళ్ళీ ఇదంతా వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. డాడీ పిలుస్తానే ఉంటుంది. ఏడో ఒక చెట్టు పడింది, మరి గింజల్లో వచ్చిందో ఏమోనయ్యి, అలసందులో. ఇక 4 ఉన్నాయి. ఏంది ఏం చెట్లు? పిల్లిపిసరేనా?
అయితే మన కాయలు కోసుకొని వచ్చింది కదా, ఇంకా పోతుంది. మన కాయలు కోసుకొని వచ్చింది ఎండిపోయి ఉంటాయి అనుకున్నాను నేను. ఇంకా అదంతా పిల్లి పిసర్లు. అలసందలు ఎక్కడో ఒకటి పడింది గింజలు, చల్లిండ్రు కానీ లైట్గా మొలుచుంది. అక్కడొకటి అలసంద. వస్తున్నా. పోయినందుకు 4 బెండకాయలు కోసుకొని వస్తున్నాం. ఇదంతా కాలువ నీళ్ళు, తీగల అవతల. ఇక్కడి నుంచి పైప్ లాగి మోటార్ అన్నమాట, మన చేలోకి వాటర్. ఇది కాలువ. వాగు కాలువ కింద వాగు ఇది. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తా ఉన్నారు. వర్ష నేను వద్దా ఇంటికి? ఏమైతే నన్ను వదిలేసి పిలవకుండా వెళ్ళిపోతున్నావా? ఎప్పుడు నేను వచ్చేది? చేంజ్ చూడడం తీసుకొని వచ్చినందుకు కనీసం ఒక అరగంట కూడా ఉంచడు. పా గట్టిగా లాగు ఉండద్ది. ఆ టేబుల్ దీంట్లోకి వేసి ఇటు దూర్చి రివర్స్ వేస్తాం. అట్లాగా వేసేది. కింద ఇది చుట్టేస్తా. పామా ఇంక నాడు. నాకు మా ఆయనతో వెళ్ళి చేలు చూడాలంటే చాలా ఇష్టం. అసలు బయటికి వెళ్ళి అలా తిరిగేసి రావాలంటే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నేనే తీసుకెళ్తాను మా ఆయన్ని. అక్కడ ఆయనకు తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం తీసుకెళ్ళమంటే అస్సలు కదలరు, ఎందుకంటే ఆయనకు అసలు ఇంట్రెస్టే ఉండదన్నమాట. బయటికి వెళ్ళి చేలు పొలాలు అవి చూడాలంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఈరోజు పట్టుబట్టి తీసుకెళ్ళి చూసి వస్తున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్గా చూసినందుకు ఈ వీడియో. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.